పరం శాంతి. మనం ఈరోజు లైఫ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తోటి బేహద్ కళల పరంధామం నుండి పవర్ని తీసుకుంటూ బేహద్ విశ్వాల లోపల ఉన్న ఆత్మలకి ముక్తి జీవన్ముక్తి ఇచ్చుటకు సంకల్పం చేస్తూ యోగం చేద్దాము. బేహద్ పిల్లలు అందరూ యోగయుక్తంగా మనసులో సంకల్పం చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి, రిలాక్స్ కండి. టోటల్గా ఆత్మ అనుభూతి మూలల్లోకి వెళ్తూ మనం ఆత్మస్వరూపంతో పవర్ని ఛార్జ్ చేసుకోవటానికి యోగం చేద్దాము. పరం శాంతి. రిలాక్స్ రిలాక్స్. మీరందరూ తమ యొక్క అంతరాత్మను జాగృతం చేసుకోండి. సంకల్పాలను కట్ చేసుకుంటూ నిస్సంకల్పం వైపుకు వెళ్తూ బేహద్ పరం లైట్ ఆత్మలై కూర్చోండి. ఆ పరం లైట్ యొక్క శక్తులను జాగృతం చేసుకుంటూ దివ్య స్వరూపంలో కూర్చోండి. బేహద్ పరం మహాశాంతి. నేను బేహద్ పరం లైట్ స్వరూపాన్ని, పరం లైట్ లోపల ఉన్న పరం మహానాత్మను, నేను పంచతత్వాల ఆవరణలకు అతీతంగా వెళ్ళిపోతూ డివైన్ ప్రకాశంలోకి, డివైన్ తేజస్సులోకి వెళ్తూ ఉన్నాను. దీనితో నేను దివ్యానుభూతిని పొందుతూ నా దివ్యమైన మనసును, దివ్యమైన బుద్ధిని జాగృతం చేసుకుంటూ పరం ప్రకాశం యొక్క ఆరాను నా లోపల విస్తరింప చేసుకుంటూ ఉన్నాను. ఈ ఆరా లోపల నుండి చాలా లోతుగా వెళ్తూ పూర్తిగా ధ్యాన స్థితిలోకి, ఆత్మస్వరూపంలోకి వెళ్ళి నేను పరం తేజస్వి ఆత్మగా పరం మూల స్థానవాసిగా ఆ రూపాన్ని ధారణ చేశాను. నేను నా ఆది అనాది స్వరూపాన్ని ధారణ చేస్తూ దివ్య పరం లైటుని నా లోపలికి నింపుకుంటూ ఉన్నాను. ప్రకాశమే ప్రకాశముతో నేను నిండిపోయి పూర్తిగా ఆత్మను జాగృతం చేసుకుంటూ ఉన్నాను. ఈ యోగంలో పాల్గొన్న బేహద్ ఆత్మలందరూ తమ తమ అంతర్శక్తులను రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి.
మహాన్ శక్తిశాలి సంకల్పాలను ప్రతి సెకండు చేస్తూ ఉండాలి. విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంది. బేహద్దు విశ్వ పరివర్తన జరుగుతుంది అనే సంకల్పము బేహద్దు పరం ఆత్మలమైన 16,900,000 మంది కూడా ఈ పరం లైటును జాగృతం చేసుకుంటూ ఉండాలి. 33 కోట్ల బేహద్దు దేవతలు యొక్క పవర్ని మరలా పుంజుకొని మహాపరివర్తన కోసం మహాన్ సంకల్పం పరం ప్రకాశమును చేస్తూ వ్యాపింపచేస్తూ బేహద్దు ఆత్మలైన మనమందరం బేహద్దు పరమ సూర్యుడు సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాము. మన చుట్టూ పరం లైట్ యొక్క కవచ పుంజము ఏర్పడి ఉంది. ఇది పరంజ్యోతి పరమేశ్వరుడైన లైట్ హౌస్ మైట్ హౌస్లో నుండి పూర్తిగా నా ఆత్మ లోపలికి వస్తూ ఉంది. దివ్య శక్తులతో నేను నిండిపోతూ ఉన్నాను. ఈ దివ్య శక్తులతో నేను మాస్టర్ లైట్ హౌస్గా మాస్టర్ మైట్ హౌస్గా అయిపోయి ఉన్నాను. విశ్వ ఆత్మలకు బేహద్దు విశ్వాల్లోనూ ఈ పవర్ని ఛార్జ్ చేస్తూ ఉన్నాను. అనంత విశ్వాలు పూర్తిగా పరం ప్రకాశంగా అయిపోతూ ఉన్నాయి. పరం ఆత్మలను చైతన్యాన్ని నింపుతూ ఉన్నాను. కనుక బేహద్దు విశ్వంలోని ఆత్మలందరూ పరం ప్రకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనే మహాసంకల్పం చేస్తూ ఉన్నాను. బేహద్దు పరం మహాశాంతి వైబ్రేషన్స్ను నా మహా శీతలతా శక్తి ద్వారా వాయుమండలంలోకి ప్రతి కణకణంలోకి వ్యాప్తి చేస్తూ ఉన్నాను. అన్ని చోట్ల అందరిలోనూ పరం శాంతి పరమతత్వం వెళ్ళిపోతూ ఉంది. పరమతత్వాలు ఛార్జ్ అవుతూ ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న పంచతత్వాలు పరమతత్వాలుగా మారిపోతూ ఉన్నాయి. నెగిటివ్ పవర్ అంతా తగ్గిపోతూ ఉంది. ప్రతి ఒక్కరికి పరం ప్రకాశం యొక్క ఆరా లభిస్తూ ఉంది. విశ్వాత్మలందరూ దివ్య శక్తిలోకి వచ్చేస్తున్నారు. మనం బేహద్దు ఆత్మలం పరం లైట్ స్వరూపంలో సదా ఉండిపోతూ ఉన్నాం. పరం తేజస్వి స్థితిలో ఉండిపోతూ ఉన్నాం. కనుక మనము
మనమున్న ఇల్లు, గ్రామము, మండలము, రాష్ట్రము, జిల్లా అన్నీ కూడా పూర్తిగా పరంప్రకాశంగా అయిపోతూ ఉంది. రాష్ట్రాలు, దేశము మొత్తం కూడా పరం శాంతిమయంగా అయిపోతూ ఉంది. పరం లైట్ స్వరూపంగా సదా మనం ఉండిపోతూ ఉన్నాం. పరం తేజస్వి స్వరూపము స్థిరంగా ఉండిపోతుంది. మనం పరం శాంతిమయంగా అయిపోయాము. మనం దీని యొక్క లోతుల్లోకి వెళ్తూ దీని పరిపూర్ణ సంపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అనగా మనం పరమతత్వాల పరం లైట్ యొక్క పర్సంటేజ్ నింపుకుంటూ పవర్ఫుల్గా మూల స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. పరం లైట్ ఆరా పూర్తిగా పెరిగిపోతూ ఉంది. మనుష్యాత్మలకి కూడా పరం పవర్ని పంచుతూ ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి రోగము నుండి, శోకం నుండి ముక్తి పొందుతూ ఉంది. బేహదాత్మలైన మన ద్వారా విశ్వాత్మలందరూ ముక్తి, జీవన్ముక్తి పొందుతూ ఉన్నారు. బేహద్ బాపు బేహద్ పిల్లలందరికీ ప్రతి సెకండు బేహద్ శక్తులను, బేహద్ దాదాజీ, చోటూరాం బాపూజీ, బేహద్ ఆకారి బాపు నా లోపల కొత్తగా శక్తులను, బేహద్ పవర్స్ను నింపుతూ ఉన్నారు. ఈ బేహద్ శక్తులు, గుణాలను నేను ధారణ చేస్తూ బేహద్ సంకల్ప శక్తిని తీవ్రం చేసుకుంటూ దీని స్పీడ్ను పెంచుకుంటూ ఉన్నాను. నా దివ్య బుద్ధి, దివ్యమైన మనసు దీనికోసమే పనిచేస్తూ ఉంది. మనమందరం బేహదాత్మల విశ్వంలో పరం శాంతిని వ్యాపింపచేసేవాళ్ళం. దీనితో మనం దివ్య అనుభవాలను చాలా లోతుగా పొందుతూ బేహద్ పరమాత్మలుగా నలువైపులా దివ్య స్వరూపంతో భూమికి చుట్టూ నిలబడి భూమిపైకి అనంతకోటి బ్రహ్మాండాలలోకి పరమతత్వాలను, పరం పవర్ని, పరం శాంతిని వ్యాపింపచేస్తూ ఉన్నాం. పరం లైటుని ప్రసారం చేస్తూ ఉన్నాం. ఇది సెకండ్ బై సెకండ్ పెరుగుతూ పరం తత్వలుగా మారిపోతూ ఉన్నాయి.
పరం లైట్ ప్రసారం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బేహద్దు ఆత్మ యొక్క కర్తవ్యంగా దీన్ని భావిస్తూ చేస్తూ ఉన్నారు. పృథ్వీ నలుమూలల 200 కిలోమీటర్ల వరకు పరం ప్రకాశమును ఆరాగా వేసేస్తూ ఉన్నారు. విశ్వ కళ్యాణం ఈ బ్రహ్మాండం తోటే ప్రారంభమయ్యి అనంతకోటి బ్రహ్మాండాల వరకు, అనంతకోటి బిలియన్ ట్రిలియన్ గెలాక్సీలకు, అనంత విశ్వాలకు, మల్టీ యూనివర్స్లకు, ఆకారీ రూపంలో ఉన్న మన ద్వారా ఈ పవర్ వెళ్ళిపోతూ ఉంది. బేహద్ బాపు యొక్క ఆకారీ రూపము మల్టీ యూనివర్స్ని పరివర్తన చేస్తూ ఉంది. ఆ బాపుకు మనం కూడా బేహద్ దాదాజీ యొక్క ఆకారీ రూపం నాకు సహయోగులమై బాపు కర్తవ్యంలో భాగస్వాములై మల్టీ యూనివర్స్ పరివర్తన కోసం సంకల్పం చేస్తూ ఉన్నాం. బేహద్ పరమహాశాంతి వైబ్రేషన్స్ను, పరం లైట్, పరం శక్తులను బేహద్ రూపంలో ధారణ చేస్తూ బేహద్ పరమాత్మలమైన మనం బేహద్ విశ్వ పరివర్తనకు బేహద్ సంకల్పం చేస్తూ ఉన్నాం. బేహద్ విశ్వమునకు పవర్ఫుల్ శక్తులను ధారణ చేస్తూ ఉన్నాం. దివ్య స్వరూపంను బేహద్ పరం లైటును తీసుకుంటూ మనమందరం పరం తేజస్వి స్వరూపంలో లైటు పరం తత్వాన్ని స్థిరంగా ఉంచుకుంటున్నాం. పంచతత్వాల యొక్క ఆవరణలు దాటుకొని సూక్ష్మ శరీరమునకు అతీతమై, కారణ శరీరమును అతీతమై మనం ఆజ్ఞాచక్రంలోకి, సహస్ర చక్రంలోకి చేరుకొని విశ్వంతో కనెక్ట్ అయ్యే సమయం పొందాము. శక్తి కేంద్రాలను దాటుకొని దాని లోపల ఎనర్జీ నింపుకొని సహస్ర చక్రంలోకి, పరం లైట్ యొక్క స్థితిలోకి, వైబ్రేషన్లోకి వచ్చాము.
బేహద్దు విశ్వ పరివర్తనయే మన ప్రస్తుత కర్తవ్యం. ఇదే మన బేహద్దు కోరిక. ఈ కోరికను జాగృతం చేసుకొని మనం మహాకారణ శరీరంలోకి, పరంప్రకాశం యొక్క శరీరంలోకి, బేహద్దు శక్తులలోకి వెళ్ళిపోతూ బేహద్దు పవర్ని జాగృతం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మేలుకోవాల్సిన ఏ బేహద్దాత్మలు తమ చేయాల్సిన కర్తవ్యమును తెలుసుకొని ఆ దిశలోకి మీరు నడవండి. బేహద్దు విశ్వ పరివర్తన ఆశను కలిగి ఉండండి. 100 కళల పైనున్న బ్రహ్మాండాలన్నీ దాటుకొని 1,00,00,000 కళల బ్రహ్మాండాలను, 1,00,00,000 కళల బ్రహ్మాండాల్లో కూడా పవర్ లాస్ అయ్యింది. అక్కడ పవర్ నింపే బేహద్దు పరంపరమాత్మలు మీరు మీ డ్యూటీని తెలుసుకోండి. మీ యొక్క పరివర్తన కార్యంలో నిమగ్నం కండి. ఈ విశ్వం మొదలుకొని బేహద్దు విశ్వం వరకు పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి వైబ్రేషన్స్ని వ్యాపింప చెయ్యండి. విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం కోసమే మీరు జన్మ తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తించండి. మీరు బేహద్దు పరం మహానాత్మలు 1008లోకి వచ్చేవారు, 1108లోకి వచ్చేవారు. కనుక మీ ధ్యాస అరబోం కరబోం వంశావళి వరకు మహాపరివర్తన జరగాలి. ప్రతి చోట మహాపరివర్తన, ప్రతి ఒక్క ఆత్మ బేహద్దు ఖుషీగా, బేహద్దు పరం శాంతిగా, బేహద్దు కళల పరంధామం వరకు బేహద్దు పరం పవర్ను సంకల్పం ద్వారా పంపిస్తూ ముందుకు వెళ్తూ, ఎక్కడా మీ సంకల్పాన్ని ఆగిపోనీయకుండా సంకల్ప బలాన్ని పరమ తేజంగా పెంచుకుంటూ, దివ్య శక్తిని ప్రతి సెకండు పెంచుకుంటూ, ఇదే లైఫ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి పురుషార్థం. ఆత్మ విశ్వాసంతో విశ్వ పరివర్తన, బేహద్దు ఎనర్జీని జనరేట్ చేస్తుంది. బేహద్దు దాదాజీ
బేహదాకారి బాప్ దివ్య స్వరూపంలో మన ఎదురుగా ఉన్నారు. అందరికీ పవర్ని ఇస్తూ ఉన్నారు. బేహద్ పరం లైట్ తోటి మన ఆత్మను నింపుతూ ఉన్నారు. పరం శక్తులు, పరం పవర్స్ మీ లోపలికి నిండుతూ ఉన్నాయి. అందుకని ఈ పవర్తో బేహద్ మహాసంకల్పాలను, పవిత్ర సంకల్పాలను, పరం లైట్ శక్తి గల సంకల్పాలను చేస్తూ పూర్తిగా మీరు విశ్వరూపంతో బేహద్ విశ్వం వరకు మీ యొక్క ఎనర్జీని, మీ శక్తిని నింపుకొని విశ్వ పరివర్తకులుగా, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా, విశ్వ సేవాదారి ఆత్మలుగా, విశ్వ ఉద్ధార ఆత్మలుగా ఉంటూ ప్రతి సెకండు, ప్రతి సంకల్పము చేస్తూ మీ డ్యూటీని సంభాళిస్తూ స్వపరివర్తన అగుతూ విశ్వ పరివర్తన చేస్తూ బేహద్దు కోరికతో, అంతిమ కోరికతో, అంతిమ లక్ష్యంగా, అంతిమ పురుషార్థంగా చేస్తూ ఉండాలి. పరమశాంతి, బేహద్ పరం మహాశాంతి, बेहद के बेहद परम महाशांति, बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है, परम शांति. ధన్యవాదాలు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.